This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి నిన్నటితో మనం క్లాసెస్, ఈ మాడ్యూల్స్, తర్వాత మనం ఇన్హెరిటెన్స్ ఎంత అవగొట్టాము. ఈరోజు ఏం డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ డిఫైన్ టైప్స్ అంటామండి. ఆ తర్వాత మనకు వచ్చి ప్రొఫైల్స్, ఆ తర్వాత రోల్స్, ఈ మూడు డిస్కస్ చేయాలి యాక్చువల్గా. సో ఫస్ట్ వచ్చి డిఫైన్ టైప్స్ అండి. సో డిఫైన్ టైప్స్ అర్థం చేసుకునే ముందు బేసిక్గా మీకు క్లాసెస్ ఉన్నాయి కదా, క్లాసెస్ని ఏమంటారంటే బేసిక్గా క్లాసెస్ని సింగిల్టన్ అంటారండి. ఓకే, సింగిల్టన్ అంటే ఏంటంటే మీరు దీన్ని ఒక్కసారి మాత్రమే యూస్ చేయగలరు. క్లాస్ అనే దాన్ని పదే పదే యూస్ చేయలేరు అనమాట యాక్చువల్గా. సో దానికి నేనేమంటానంటే ఇక్కడికి వెళ్ళి సో మీరు ఇక్కడ టైప్ చేశారు అనుకోండి బేసిక్గా ఈ విధంగా దే ఆర్ సింగిల్టన్స్ ఏ క్లాస్. ఓకే, సో క్లాసెస్ అనేది ఒక్కసారి మాత్రమే డిక్లేర్ చేయాలన్నమాట. అదే క్లాస్ పేరుతో రెండు మూడు చేయలేరు మీరు యాక్చువల్గా. సో దాన్ని ఏమంటారంటే సింగిల్టన్ అంటారు యాక్చువల్గా. సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి, డూయింగ్ ఇట్ రాన్ విత్ ద స్మాల్ కలెక్షన్ ఆఫ్ యాంటీ ప్యాటర్న్స్. చూద్దాం ఇక్కడ ఇచ్చింటారు ఏమన్నా. డిక్లరేషన్స్ ఇక్కడ కాదు, ఇంకోటి ఏమన్నా చూద్దాం. సో ఇక్కడ అంటే మీకు సింగిల్టన్ ఎలా ఉంటుందో చూపించడానికి అనమాట యాక్చువల్గా నేను ట్రై చేస్తుంది. సో మనం ఒకదానికి రెండు సార్లు మనం మెన్షన్ చేయడానికి ఉండదు అనమాట. క్లాస్ యూజర్స్ అని క్రియేట్ చేసేసి అనుకోండి, మళ్ళీ ఆ క్లాస్ మళ్ళీ రిపీట్ చేయడానికి ఉండదు అనమాట యాక్చువల్గా. సో దానికి ఏంటంటే ఎనీథింగ్ ఈజ్ దేర్. పప్పెట్ సింగిల్టన్ కొడితే రావాలండి, మీకు చూపిద్దాం అనుకుంటే. ఓకే రైట్, అయితే ఓ పని చేద్దాం. బెస్ట్ ఏంటంటే పప్పెట్ క్లాసెస్ వర్సెస్ డిఫైన్ టైప్స్ అని కొడదాం. రెండు కూడా మాడ్యూల్ లోపలే ఉంటుందండి. ఓకే, క్లాసెస్ డిఫరెంట్ రెండు ఉంటాయన్నమాట. సో ఏంటి యాక్చువల్గా డిఫరెన్సెస్ అని చెక్ చేద్దాం. క్రేగ్ డన్స్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి ఇతను. మనం నెక్స్ట్ రోల్స్ లో కూడా ఇతను చూస్తాం అనమాట. సో అయితే కిందకు వస్తే మీకు ఎగ్జాక్ట్ పాయింట్ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే, విత్ ఏ డెఫినేషన్. ఓకే, ఇదేమంటుందంటే ఐ వుడ్ రేదర్ పప్పెట్ ఫెయిల్స్ బికాస్ ఇఫ్ ఐ ట్రై మై క్లాస్ ట్వైస్. ఇది ఇంపార్టెంట్ అనమాట, మై క్లాస్ ట్వైస్. సో రేదర్ ఇట్ విల్ ఫెయిల్ అనమాట. ఎందుకంటే మీరు క్లాస్ని డూప్లికేట్ చేశారంటే బేసిక్గా ఫెయిల్ అవుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం ఒక పని చేద్దాం. సో పప్పెట్ లోపలికి వెళ్దాము. డాకర్ ఎగ్జిక్ -it. ఓకే, పప్పెట్ బ్యాష్ అంటాను. నేను ఆల్రెడీ పీడీకే ఇన్స్టాల్ చేస్తున్నానండి. సిడి ఈటీసీ పప్పెట్ ల్యాబ్స్ కోడ్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్స్ మాడ్యూల్స్కి వెళ్తాను. ఇక్కడికి వచ్చి పీడీకే న్యూ మాడ్యూల్ యూజర్స్ స్కిప్ ఇంటర్వ్యూ అందాం. ఓకే,
మీకు క్రియేట్ అయిపోయింది. సిడి యూజర్స్కి వస్తాను. ఓకే, సో మనం ఇక్కడ సిడి మేనిఫెస్ట్కి వెళ్దాము. సో ఇక్కడ ఏం చేద్దాం, ఈ మేనిఫెస్ట్ లోపల మనం ఏంటంటే ఒక యూజర్ క్రియేషన్ కోసం ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో బ్యాక్ వచ్చి నేను ఏమంటాను, క్లాస్ క్రియేట్ చేస్తాను. పీడీకే న్యూ క్లాస్ న్యూ యూజర్స్, ఇది వచ్చి క్లాస్ పేరండి, మాడ్యులో టు యూజర్స్. సో క్రియేట్ అయిందనమాట. ఇప్పుడు నేను న్యూ యూజర్స్కి వెళ్తాను. మీరు చూసినట్లయితే మనకి క్లాస్ న్యూ యూజర్స్ అని ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను దీని లోపల ఒక యూజర్ క్రియేట్ చేయాలనుకోండి. ఇక్కడికి వచ్చి మనకు తెలుసు ఎలా ఎలా క్రియేట్ చేయాలి, మీకు తెలుసు, మనం ఆల్రెడీ చేసాం కూడా. సో సింపుల్గా ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఈ ప్రాడ్ యూజర్ని కాపీ చేసుకొని ఇక్కడ పెడతాము అండ్ దెన్ మనం క్రియేట్ చేసుకుంటాం. బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనం దీని లోపల ఇదే క్లాస్ మళ్ళీ వాడుకోవాలనుకోండి, అంటే మీరు కావాలనుకుంటే దీని కింద ప్రాడ్ యూజర్ 2 అలా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మళ్ళీ ఈ క్లాస్ వాడడానికి లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఇలా వచ్చి మీరు ఇలా ఇచ్చారనుకోండి, అదే సేమ్ అలా ఇచ్చారనుకోండి, ఇచ్చి సో ఇక్కడికి వచ్చి ప్రాడ్ యూజర్ బదులు ప్రాడ్ యూజర్ 2 అని ఇచ్చారనుకోండి. ఓకే, సో నేను ఏమంటాను, ఇలా ఇచ్చేసి సో మనం ఏం చేద్దాము, మెయిన్ మేనిఫెస్ట్కి వెళ్ళి నేను init.pp అని ఓపెన్ చేసి నోట్ డిఫాల్ట్ అని ఇచ్చి ఇంక్లూడ్ యూజర్స్ న్యూ యూజర్స్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మనం యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే నా ఉద్దేశం docker exec -it puppet client 1, ఓకే, puppet agent -t అన్నానంటే ఏమవుద్దో చెక్ చేద్దాం. సో ప్రాబ్లం చూడండి, మీకు ఎర్రర్ ఏమిస్తుంది, క్లాస్ యూజర్స్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్. కాబట్టి మీరు ఏం చేయాలంటే మల్టిపుల్ క్లాసెస్ వాడుకోలేరు అనమాట. అంటే సేమ్ పేరుతో మల్టిపుల్ క్లాసెస్ ఎక్కడ వాడడానికి ఉండదు అనమాట. కావాలనుకుంటే వేరే మాడ్యూల్లో పెట్టుకోవచ్చు, యూజర్స్ మాడ్యూల్ కాకుండా వేరే మాడ్యూల్ క్రియేట్ దాని లోపల పెట్టుకోవచ్చు, కానీ మీరు ఈ విధంగా వాడడానికి లేదు అని చెప్తున్నా. అంటే నా ఉద్దేశం ఈ విధంగా మనం ఒక క్లాస్ లోపల సేమ్ పేరుతో రెండు పెట్టడానికి, మీరు అనొచ్చు అదేం సార్ నేను వేరే నెంబర్ వేరే యూజర్ ఇచ్చాను అయి ఉండొచ్చు, కానీ ఇలా వాడడానికి లేదు. ఇది మీ సమస్య అనమాట. దీన్ని సింగిల్ టర్న్ అంటారు బేసిక్, అంటే ఒక్కసారి మాత్రమే వాడగలరు. అయితే ఇప్పుడు నాకు 10 మంది యూజర్లు క్రియేట్ చేయాలా, అప్పుడు నేనేం చేయాలా, దిస్ ఇస్ నాట్ ఐడల్ వే అనమాట. ఇప్పుడు నేనేం చేయాల్సి వస్తుందంటే ఇలా మనం డిఫరెంట్ 10 క్లాసులు ఇట్లా క్రియేట్ చేయాలి కుదరదు అనమాట. మనం ఏం చేయాల్సి వస్తుందంటే దీని లోపలికి వెళ్ళి ఇక్కడ ప్రాడ్ యూజర్ 2 3 4 5 6 7 8 9 10. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి సో క్లాస్ డూప్లికేట్ చేయలేకపోతున్నాం. రెండు ఏంటంటే మనం ఒక లిస్ట్ గా క్రియేట్ చేయడం కష్టం అయిపోతుంది అనమాట. ఇలా 1 2 3 ఒక లిస్ట్ గా క్రియేట్ చేయొచ్చా, అది కష్టం అయిపోతుంది అనమాట. ఇటువంటి టైంలో మనం ఏం చేయొచ్చు అంటే డిఫైన్ టైప్స్ వాడచ్చు. ఓకే, సో నేనేం చేస్తానంటే కొత్త క్లాస్ క్రియేట్ చేస్తానండి. సో నేను ఇది ఇలాగే వదిలేస్తాను. ఇలా వదిలేసి నేనేమంటానంటే పీడీకే న్యూ క్లాస్. ఓకే, సో క్లాస్ పేరు వచ్చి డిఫైన్ క్లాస్, ఎక్కడ యూజర్స్ మాడ్యూల్లో క్రియేట్ చేద్దాం. డిఫైన్ క్లాస్ అని ఇచ్చానా, ఓకే ఎనీవే పర్లేదు. సో మీరు చూసండి డిఫైన్ క్లాస్ అని ఇచ్చాను. సో క్యాట్ డిఫైన్ క్లాస్లోకి వెళ్ళామంటే మీకు ఈ విధంగా క్రియేట్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే చూడండి, నేను డిఫైన్ క్లాస్లోకి పోయి ఇక్కడ క్లాస్ ఉంది కదా అది తీసేస్తాం అనమాట. మీకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చున్నానండి, మీరు కిందకు వచ్చారనుకోండి ఎలా డిఫైన్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ చెప్పుంచాను. ఇది వచ్చి ఆర్డరింగ్ డిఫైన్ టైప్స్.
ఓకే, పప్పెట్ డిఫైన్ టైప్స్ అని ఇచ్చాను కదా, మీరు ఏం చేయాలంటే ఇలా ఇస్తాం అనమాట, డిఫైన్ అని ఇవ్వాలి, అంటే క్లాస్ దగ్గర డిఫైన్ అని ఇవ్వండి. సో నేనేం చేస్తాను, సింపుల్గా డిఫైన్ అని ఇవ్వచ్చు అనమాట. ఓకే, డిఫైన్ యూజర్స్ డిఫైన్ క్లాస్ అని ఇచ్చి దీని కింద ఏం చేస్తాను తెలుసా, నేను ఇక్కడ యూజర్ యాడ్ చేస్తాను. సేమ్ ఇందాకలాగా యూజర్ వేస్తాను. అయితే మీరు ఇక్కడ చూడండి, యూజర్ వచ్చి $name అని చూడండి. ఓకే, $name అని ఉందన్నమాట. సో నేనేం చేస్తాను, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాపీ చేస్తాను. కాపీ చేసి ఇలా ఇద్దాం. ఓకే, మీరు చూసినట్లయితే ఓకే కొంచెం పట్టుకెళ్ళింది, సరిగ్గా పెడదాం అలానే. మీరు పైన పేరు ముఖ్యమండి, పేరు ఏమి ఇచ్చాము, నేమ్ వచ్చి $name, అంటే ఒక వేరియబుల్ లాగా ఇచ్చామన్నమాట యాక్చువల్గా. ఓకే, అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను దీన్ని పదే పదే వాడుకోవాలా. ఓకే, సో దీన్ని ఎలా వాడుకోవచ్చు, డిఫైన్ టైప్స్ ఉంది కదా. ఓకే, సో నేనేం చేస్తానంటే కంట్రోల్ బయటకు వచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చి మనం మేనిఫెస్టో ఓపెన్ చేస్తాను. init.pp ఓపెన్ చేసి, సో ఇక్కడ నేనేం చేస్తానంటే నోట్ డిఫాల్ట్ లో వచ్చి ఏమి ఇవ్వనండి, నోట్ డిఫాల్ట్ ఏమొచ్చి సింపుల్ గా నేనేం చేస్తాను, నోటిఫై అంటే ఏమి ఇవ్వండి, ఏం కాన్ఫిగరేషన్ ఇవ్వట్లేదు, నోటిఫై అని చెప్పి డిఫాల్ట్ కాన్ఫిగ్ అంటాను. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వస్తాను చూడండి, నోడ్ ఓకే puppet1 puppet client అని ఇచ్చి ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి ఇక్కడ ఏమి ఇస్తాం మనం, ఇప్పుడు ఇంక్లూడ్ చేయాలన్నమాట యాక్చువల్గా. ఓకే, సో నో డిఫాల్ట్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇంతకుముందు ఇంక్లూడ్ యూజర్స్ అంటే మనం ఇంక్లూడ్ ఇచ్చే అట్లా ఇవ్వాల్సిన పని లేదనమాట. ఈసారి ఎట్లా ఇస్తామంటే మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే కిందకు వచ్చి ఏదబ్బా ఇలా ఇచ్చేయచ్చు, సింపుల్గా పేరు ఇచ్చేయచ్చు అనమాట యాక్చువల్గా. చూపిస్తాను ఆగండి. ఇలాగే చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను, నోడ్ పప్పెట్ క్లయింట్ ఇది ఉందనుకోండి, puppet1 ఉంది కదా, సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మంది అక్కడ యూజర్స్ కదా, యూజర్స్ అని ఇచ్చి తర్వాత వచ్చి డిఫైన్ క్లాస్ అని ఇచ్చి ఓకే ఈ విధంగా ఇచ్చి యూజర్ పేరు ఏమి ఇవ్వచ్చు, యూజర్ పేరు వచ్చి నేను ఏమి ఇస్తానంటే శ్రీ అని ఇస్తానండి. శ్రీ అని ఇస్తాను. అలాగే చూడండి ఇంకోటి మళ్ళీ, సో సరే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చెక్ పని చేస్తాను లేదు తెలియాలి కదా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే సేవ్ చేసి ఓపెన్ ఏజెంట్ -t అందాం, ఏమవుద్దో చెక్ చేద్దాం. ఓకే, ఎక్కడ అంటుంది మనకి init.ppలో డిఫైన్ క్లాస్ యూజర్ డిఫైన్ ఓకే could not parse the environment, syntax error at line 6 column 26. okay 2 3 4 5 6 కరెక్ట్ గానే ఇచ్చానా, కరెక్ట్ గానే ఇచ్చాను, చెక్ చేద్దాం, నో ఇష్యూస్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చూడండి అదే క్లాస్గా ఎట్లా వాడుకోవచ్చు అంటే నేను మళ్ళీ ఇట్లా వచ్చి యూజర్స్ అని ఇచ్చి మళ్ళీ డిఫైన్ క్లాస్ అని ఇచ్చి, అంటే మనం చెక్ చేసుకుందాం అదే కదా డిఫైన్ క్లాసే కదా మంది. అంటే మనకి మల్టిపుల్ సార్లు మనం కాల్ చేయొచ్చు అనమాట ఆ డిఫైన్ టైప్స్ ని. క్లాస్ లో అయితే కష్టం, క్లాస్ ఇలా కాల్ చేయలేరు, ఒకే క్లాస్ ఒకసారి చేయగలరు, క్లాస్ అనేది 2 సార్లు పెట్టలేరు అనమాట. కానీ ఇక్కడ వచ్చి ఇలా చేయొచ్చు యాక్చువల్ గా డిఫైన్ టైప్స్ లో.
సో ఇక్కడ పోయి ఎగ్జిక్యూట్ చేస్తే మీకేమో అంటే నాకు శ్రీహర్ష అని 2 యూజర్స్ క్రియేట్ అవ్వాలన్నమాట యాక్చువల్గా. బట్ ఎర్రర్ వస్తుంది, చెక్ చేద్దాం ఎందుకు ఎర్రర్ వస్తుందో. ఇదేమంటుంది, కుడ్ నాట్ పాస్ ద ఎన్వైరన్మెంట్, సింటాక్స్ ఎర్రర్ అట్ లైన్ 6 అంటుంది. ఓకే ఫైన్. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో చెక్ చేద్దాం. సో డిఫైన్ యూజర్స్, యూజర్ మేనిఫెస్ట్లు, టెస్ట్ యూజర్స్. ఓకే, ఓకే ఒక నిమిషం ఆగండి. మేబీ తప్పు ఎక్కడ పోయి ఉండొచ్చు అంటే, మీరు చూసినట్లయితే శ్రీహర్ష అని క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే, శ్రీహర్ష యూజర్స్ క్రియేట్ అయిపోయింది. కాబట్టి నాకేమో డిఫైన్ క్లాస్లో నేను ఎన్నిసార్లు వాడుకోవచ్చు అండి. ఓకే, అదే మీరు క్లాస్ 2 సార్లు వాడలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే, బయటకు వచ్చేస్తాను చూడండి, మీరు క్లాస్ వచ్చి న్యూ క్లాస్ ఉంది కదా, న్యూ క్లాస్ 2 సార్లు ఇచ్చారు అనుకుందాం. ఓకే, నేనేమంటానంటే కావాలని ఇది తీసేసి, ఓకే నేనేం చేస్తాను, 2 కామెంట్ అవుట్ చేస్తాను. ఎవరిని అడిగితే, మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగితే నేనేమంటాను, ఇక్కడికి వచ్చి ఇంక్లూడ్ అంటాను, ఇంక్లూడ్ యూజర్స్, న్యూ యూజర్స్. అవునా, ఇదే కదా మన క్లాసు. ఇలాగ నేను 2 సార్లు రిపీట్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి అన్నా మళ్ళీ రన్ చేశాను అనుకోండి, అదేంటంటే స్ట్రైట్గా ఎర్రర్ ఇస్తుంది, మీరు మల్టిపుల్ సార్లు చేయకూడదు బేసిక్గా అని చెప్పి. ఓకే, ఇదేమైంది మళ్ళీ న్యూ యూజర్స్, ప్రాడ్ యూజర్, ఎన్ష్యూర్ క్రియేటెడ్, ఎర్రర్ రావాలండి. ఓ సారీ, నాట్ హియర్ అండి, ఐఎమ్ వెరీ సారీ. ఇక్కడ కాదు, ఇక్కడ అనమాట. నాకు మీకు చూపించాను కదా, అంటే నా ఉద్దేశం ఏంటంటే నానో న్యూ యూజర్స్ ఉంది కదా, ఎందుకంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లెట్ మీ టెల్ యూ, నా పాయింట్ ఏంటంటే, మీరు క్లాస్ లో 2 సార్లు డిఫైన్ చేయకూడదు ఆ ఫైల్లో. అంటే నా ఉద్దేశం ఏంటంటే, న్యూ యూజర్స్ లో ఇందాక మీకు చూపించినట్టు మళ్ళీ ఇదే క్లాస్ ఇక్కడ డిఫైన్ చేశాను అనుకోండి, ఇందాక మీకు ఎర్రర్ ఏమొచ్చు, ఇంకో యూజర్ ఇవ్వచ్చు, మీకు ఇబ్బందిలే. సో నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకోటి ఇచ్చి ప్రాడ్ యూజర్ 2 ఇందాక ఇచ్చాను, మనకేమొచ్చింది, మీకు ఎర్రర్ ఇచ్చింది ఒకటి గుర్తుందా, ప్రాడ్ యూజర్ 2 అంటాను, ప్రాడ్ యూజర్ 2 అంటాను. సో రన్ చేసామనుకోండి, ఇప్పుడు ఎర్రర్ ఇస్తుంది అనమాట. ఏమనిస్తుంది, ఒక క్లాస్ 2 సార్లు మీరు డూప్లికేట్ చేయకూడదని క్లియర్ ఎర్రర్ ఇస్తుంది చూడండి, న్యూ ఇయర్స్ ఆల్రెడీ డిఫైన్డ్. మీరు అడగొచ్చు, మరి మీరు ఇక్కడ కూడా ఇచ్చారు కదా 2 సార్లు అని చెప్పి, ఏది ఇక్కడ 2 సార్లు ఇచ్చారు కదా, మీరు ఒక క్లాస్ ఎన్ని సార్లు ఇచ్చినా కూడా, ఇక్కడ 2 సార్లు కాదండి, 200 సార్లు ఇవ్వండి. ఇలా మీరు మెయిన్ మీ నోట్ డెఫినేషన్ లో ఒక క్లాసు మల్టిపుల్ టైమ్స్ ఇచ్చినా కూడా మీకు ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇవ్వడంలో ప్రాబ్లం లేదు. నా ప్రాబ్లం ఏంటంటే, నేనేం చెప్తున్నానంటే, ఒక క్లాస్ ని మీరు మల్టిపుల్ సార్లు ఇక్కడ పెట్టారంటే మీకు ఎర్రర్ ఇస్తుంది అనమాట. ఏ ఎర్రర్ ఇస్తుంది, మీకు ఇందాక చూపించినట్లు ఈ విధంగా ఆల్రెడీ డిఫైన్ చేస్తున్నారు, కుడ్ నాట్ రిట్రీవ్ ద క్యాటలాగ్ సర్వర్, క్లాస్ యూజర్స్ ఈస్ ఆల్రెడీ డిఫైన్డ్. ఓకే, కెనాట్ రీడిఫైన్ ఎక్కడ, న్యూ యూజర్స్ డాట్ పీపీలో అని చెప్తుంది అనమాట. ఓకే, కాబట్టి నేను ఒక క్లాస్ ని మల్టిపుల్ టైమ్స్ లో వాడుకోవాలంటే ఎలా చేయాలి, ఇలాగా ఒకే క్లాస్ ఉంది అనుకోండి ఇప్పుడు. ఓకే, నేను మళ్ళీ వాడుకోవాలంటే ఏం చేయాలా, అప్పుడు నేను ఈ డిఫైన్ క్లాస్ లాగా వాడుకొని ఏం చేస్తాను, ఒక్కటే ఇస్తాను అనమాట. జస్ట్ ఒకే ఒక కోడ్ ఇచ్చాను, ఇంకేం ఇవ్వట్లేదని, ఇంతే ఇస్తాను. కాకపోతే ఏం చేస్తామంటే, ఇది కాల్ చేసినప్పుడు ఈ నేమ్ దగ్గర మనకు కావాల్సిన యూజర్ నేమ్ ఇస్తాం, ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. అంటే ఏం జరుగుతుంది, ఇక్కడికి వచ్చి నేను ఈ 2 తీసేస్తాను, కామెంట్ అవుట్ చేసి, కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుందండి డిఫైన్ టైప్స్. బట్ ఇంటర్వ్యూలో అలా అడిగారు, ఒక క్లాస్ 2 సార్లు వాడుకోవాలి క్వశ్చన్ అడిగారు అనుకోండి, నేను 2 క్లాసులు డిఫైన్ చేశాను, నాకు ఎర్రర్ వస్తుంది, ఎలా చేయాలి అని ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు చెప్పొచ్చు క్లాసెస్ వచ్చి మల్టిపుల్ టైమ్స్ డిఫైన్ చేయలేరు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ యూజర్స్ క్రియేట్ చేద్దాం ఇక్కడ. ఓకే, సో ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. నేనేం చేస్తాను, ఒకే క్లాస్, యాక్చువల్ క్లాస్ అనకూడదు, ఒకే డిఫైన్ టైప్ ని మళ్ళీ యాక్సెస్ చేస్తున్నాను. ఓకే, మీరు రన్ చేశారనుకోండి,
ఈ విధంగా వస్తుంది అనమాట. చూసారా? అదే నేను డిలీట్ చేయాలనుకోండి, సింపుల్ గా నేనేం చేయొచ్చు, బయటకు వచ్చేసి నానో దీని లోపలికి వెళ్ళి అక్కడ ప్రెసెంట్ ఉంది కదా, ప్రెసెంట్ ని రీప్లేస్ విత్ ఏబి అన్నాను అనుకోండి. మళ్ళీ రన్ చేస్తే ఏమవుతుంది, అన్ని డిలీట్ అయిపోవాలి, యూజర్స్ అంతా డిలీట్ అయిపోవాలి. చూసారా? రిమూవ్. సరే, సో ఇంకో విధంగా చేయాలన్నమాట. ఇంకో విధంగా కూడా డిఫరెంట్ టైప్స్ వాడుకోవచ్చు మీరు. ఎలాగా అంటే ఒక లిస్ట్ గా ఇవ్వచ్చా. నా ఉద్దేశం ఏంటంటే, నాకు ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే, యాక్చువల్ గా మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక్కోటి శ్రీ, హర్ష, ఫణి, ప్రసాద్, రాజేష్ అని మల్టిపుల్ విధాలుగా ఇస్తున్నాం. అలా కాకుండా సింపుల్ గా ఉండడానికి మనం ఏం చేయాలంటే ఒక లిస్ట్ గా ఇచ్చేయచ్చా. అంటే నా ఉద్దేశం నాకేం కావాలంటే, సో మై యూజర్స్ అని ఇచ్చి, ఓకే, ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి, ఈ విధంగా ఇలా ఇచ్చుకొని యాక్సెస్ చేయొచ్చా. సో అది కూడా చేయొచ్చండి. దానికి మీరు చూసారనుకోండి ఎలా చేయొచ్చు. మీరు కిందకు వచ్చారనుకోండి, నేను ఆల్రెడీ ఇచ్చున్నాను మీకు. ఇది కాదు, ఇది చూడండి, $new users అని ఇచ్చి ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. సో నా ఉద్దేశం ఏంటంటే, నేను ఇది క్లయింట్ 1 కదా, సో నేనేం చేస్తాను, ఇక్కడ 5 యూజర్స్ క్రియేట్ చేయాలా. సో నేనేం చేస్తాను, ఈ 4 డిలీట్ చేస్తాను. చూడండి, డిలీట్ చేసి ఇక్కడికి వచ్చి సింపుల్ గా మై యూజర్స్ అనే $my users ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి మీరు చూసినట్లయితే ఈ విధంగా ఇస్తున్నాను అనమాట యాక్చువల్గా. సో ఒక లిస్ట్, మీకు స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే లిస్ట్ అన్నమాట. మీరు చూసినట్లయితే ఈ విధంగా ఇచ్చాను. ఇప్పుడు డిఫైన్ టైప్స్ వాడినప్పుడు చూడండి, బ్రాకెట్స్ లోపల లిస్ట్ ఇవ్వాలన్నమాట. అంటే నా ఉద్దేశం ఏంది, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, లిస్ట్ ఇస్తాం. లిస్ట్ ఏది మన లిస్టు, ఇట్లా ఇచ్చి, ఓకే, $my users. యా, ఇదే కంపల్సరీ వాడాలంటే మీ ఇష్టం అండి, మీకు చాయిస్ ఉంది. నేను చెప్తున్నా అనమాట, ఇలా కూడా చెయ్యొచ్చు మీరు అని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తాను, రెండో నోడ్కి ఇద్దాం. ఓకే, ఇక్కడ ఏం చేద్దాం, పప్పెట్ క్లయింట్ 2 అని ఇద్దాం. అరే, పప్పెట్ క్లయింట్ 2 అని ఇస్తాను. ఇక్కడ మన యూజర్స్ ఏమి ఇద్దాం, శ్రీ 1, హర్ష 1, ఫణి 1, ప్రసాద్ 1, రాజేష్ 1 అని ఇద్దాం. లేకపోతే ఇంకో 2 1లు యాడ్ చేద్దాం, ఎందుకంటే ఈజీగా ఉండాలి గుర్తుపడడానికి. ఓకే, సో నేను డిఫైన్ టైప్స్ వాడుకొని నేను ఏం చేస్తాను, ఒకేసారి ఇవన్నీ క్రియేట్ చేయాలనుకోండి. సో ట్రై చేద్దాం. సో నేను కంట్రోల్ అంటాను, సేవ్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ పప్పెట్ 1ని మనం చేద్దాం. పప్పెట్ ఏజెంట్ అయిపోయింది, పప్పెట్ క్లయింట్ 1లో చేస్తే ఏమవుతుందో చెక్ చేద్దాం. యాబ్సెంట్ అని ఉంటుందండి. ఎందుకు రాలేదని అడుగుతున్నారేమో, యాబ్సెంట్ అని ఇచ్చి ఉంటాం మనం, అందుకని చూపిస్తాను. నానో ఇక్కడ చూడండి, యాబ్సెంట్ అని ఉంది. సో మళ్ళీ రన్ చేయండి. ఒక శ్రీహర్ష, రాజేష్, ప్రసాద్ ఇవన్నీ క్రియేట్ అవ్వాలి. సో చూడండి ఏం క్రియేట్ అయినాయి, శ్రీహర్ష, ఫణి, ప్రసాద్, రాజేష్ క్రియేట్ అయినాయా. ఎలా క్రియేట్ అయినాయి, సింపుల్ గా ఈ లిస్ట్ మొత్తం తీసుకుందనమాట. ఈ లిస్ట్ వచ్చి 1 by 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తూ వచ్చిందనమాట. లిస్ట్ లో 1 by 1 మొత్తం ఎగ్జిక్యూట్, అంటే 5 సార్లు పెట్టాల్సిన పని లేదు, సింపుల్ గా అయిపోయింది పని. ఓకే, రెండోది ఏంటి, పప్పెట్ క్లయింట్ 2లో చెక్ చేద్దాం ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని చెప్పి. చూసారా, శ్రీ 111, హర్ష 111, ఫనీ 111. కాబట్టి కోడ్ ఒక్కటేనండి, కోడ్ ఒక్కటే.
అవునా? నేను హార్డ్ కోడ్ చేయట్లేదు. కోడ్ అక్కడ కూర్చొని ఉంది. నాకు కావాల్సిన డిఫైన్ క్లాసెస్ వాడుకొని నా ఇష్టం వచ్చిన పేర్లు ఇచ్చుకుంటున్నాను ఆటోమేటిక్‌గా. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ అడగాల్సి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పప్పెట్ క్లయింట్ 1 అని ఒక ప్రాజెక్ట్ అనుకోండి. పప్పెట్ క్లయింట్ ఇంకో ప్రాజెక్ట్ అనుకోండి. మీకు కావాల్సిన యూజర్స్ అన్ని కూడా ఇక్కడ సింపుల్‌గా ఇక్కడ మార్చుకొని ఇచ్చుకుంటే అకార్డింగ్ టు దట్ వన్ మీకు క్రియేట్ అయిపోద్దన్నమాట. అంటే నా ఉద్దేశ్యం ఏందంటే ఇక్కడ మీరు ఇంకా హార్డ్ కోడ్ చేయాల్సిన పని లేదు. ఓకే? మీరు ఇక్కడ హార్డ్ కోడ్ చేయాల్సిన పని లేదు. యూజర్ 1 అని యూజర్ 2 అని చేస్తుంది. జస్ట్ ఇట్లా ఇది ఒక్కటే వాడుకుంటాం. కావాల్సినప్పుడల్లా ఇది కాల్ చేసుకుంటాం. నాకు యూజర్ కావాలా అది కాల్ చేసుకో, యూజర్ నేమ్ ఇచ్చేసి ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇది డిఫైన్ క్లాస్. ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? హర్ష గారు, యా, ఇక్కడ మనం మల్టిపుల్ యూజర్స్ ని డిలీట్ చేయొచ్చు కదా. మొత్తం యూజర్స్ కాకుండా ఇప్పుడు మనం మొత్తం యూజర్స్ ని డిలీట్ చేస్తాం, లేదంటే యాడ్ చేసాం. ఒకవేళ ముగ్గురిని యూజర్స్ మాత్రం డిలీట్ చేయాలి అంటే సేమ్ అట్లే మనం ఇచ్చేసుకుంటే సరిపోద్ది కదా నేమ్స్. మీరు ఏది కావాలో డిలీట్ చేసుకోవాలి. మళ్ళీ దానికి కావాల్సిన సపరేట్ రాసుకోవచ్చు. ఒకటండి, మీరు ఒక సెట్ గా క్రియేట్ చేసుకుంటే సెట్ గా డిలీట్ అయిపోతాయి సేమ్ గా వాడితే. అలా కాదు, 1 by 1 కాబట్టి 1 by 1 రాసుకోవాలి. సో కాబట్టి మీ చాయిస్ అనమాట ఎలా చేస్తారని. ఓకే, అంటే చాలా రేర్ అండి. నేనేమంటున్నానంటే ఒక ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో ఒక్కసారి యూజర్ క్రియేట్ చేసేసామంటే ఇంకా ఆ యూజరు కంపెనీ వదిలి వెళ్ళిపోతే తప్పితే డిలీట్ చేయం. ఓకే, సో కాబట్టి చాలా రేర్ గా జరిగే పనులు ఇవన్నీ. కాబట్టి మనం దాని గురించి అంత వరీ అవ్వాల్సిన పని లేదనమాట. ఓకే, అన్ని రిమూవ్ అయిపోయినాయి చూడండి. ఓకే, ఇది మనకి డిఫైన్ టైప్స్ అనమాట. నెక్స్ట్, సో ఇప్పుడు అబ్స్ట్రాక్షన్స్ అండి. ఇవన్నీ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే మీకు ముందే కనిపిస్తుంది, వెనక ఏం జరుగుతుందో కనిపిస్తుంది అనమాట. మామూలుగా అయితే ఈ అబ్స్ట్రాక్షన్ అనే పదం ఎక్కడ ఉంటారంటే మీకు ప్రోగ్రామింగ్ లో వాడతారు ఎక్కువ. ఓకే, అబ్స్ట్రాక్షన్ అనేది ఒకదానిపైన ఒకటి. ఓకే, మీరు అంటే నా ఉద్దేశం ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను బుక్ మై షోకి వెళ్తానండి. జెర్సీ మూవీ సినిమా బుక్ చేసుకోవాలా అనుకుందాం అనుకోండి. సో బుక్ మై షో పూణే వెళ్తాను. సో లోపలికి వెళ్తాం. ఇక్కడ మనం దాన్ని ఏమంటారు, ఏదో ఒక మూవీ యాక్సెస్ చేసుకుంటున్నాము. సరే, అవెంజర్స్ ఐ థింక్ ఈ రోజు అనుకుంటా రిలీజ్ 26th అనుకుంటా అవెంజర్స్. సో ఎండ్ గేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్లిక్ చేయండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ సైట్ అండి. ఎంత స్లో, అసలు లోడింగ్ చాలా లేట్ అవుద్ది. సరే, సో ఇలా ఉంది. మీరు బుక్ టికెట్ అంటే మీరు ఏం చేస్తున్నారు, బుక్ టికెట్స్ అంటున్నారు, అంతా చేస్తున్నారు, కానీ ఇదంతా ఏదంటే అబ్స్ట్రాక్షన్ అనమాట. మీకు బ్యాక్ ఎండ్ లో ఏమవుతుంది, మీరు బుక్ టికెట్ చేసినప్పుడు వేరే దగ్గర పోయి 3 గంటల సినిమానా ఇది, అయిపోయారు జనాలు. ఓకే, ఎనీవే, సో కాబట్టి ఏమవుతుందంటే మీకు బుక్ చేస్తున్నప్పుడు వెనక ఏంది, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో మీకు రావాలి. ఆ తర్వాత మీరు దాంట్లో అంత డేటా అంతా ఎంటర్ చేయాలి. సో ఇవన్నీ ఏం జరుగుతుంది, బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది. కానీ మీకు అవన్నీ తెలియదు, వెనక ఏం ప్రోగ్రామ్ రన్ అవుతుంది, ఇవన్నీ మీకు తెలియదు. బేసిక్ అది నోట్ చేసా లేకపోతే పైథాన్ ఏం తెలియదు అనమాట. ఎలా రన్ అవుతుంది, ఏం ప్రోగ్రామ్, ఏం ఫంక్షన్ ఏదని. అంటే ఏమవుతుంది, మీకు కనిపించకుండా వెనక జరుగుతుంది. దాన్ని అంటే మీకు ఏం కనిపిస్తుంది, ఫ్రంట్ ఎండ్ లో ఇది మాత్రం కనిపిస్తుంది. దీన్ని అబ్స్ట్రాక్షన్ అంటారు యాక్చువల్ గా. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారు, వడ్డీలకు ఇచ్చుకుంటూ ఉంటారు. 2 రూపాయలు వడ్డీ, 3 రూపాయలు వడ్డీ అని. మనం ఏంటంటే జనాలు డబ్బులు ఆశపోయి ఇస్తారు. యాక్చువల్ గా అది అబ్స్ట్రాక్షన్ అనమాట. మీకు వడ్డీ 100కు 3 రూపాయలు ప్రతి నెల మీకు ఇస్తా అనేది అబ్స్ట్రాక్షన్ బేసిక్. కానీ బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. యాక్చువల్ వాడు ఏం చేస్తున్నట్టు తెలియదు, ఇస్తాడు లేదు ఎక్కడ తెలియదు అనమాట. అదే అబ్స్ట్రాక్షన్ అంటే. సో కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ ఇది వచ్చి కోడ్ అండి. అంటే యూజర్ క్రియేషన్ కోడ్ అనుకుందాం. యూజర్ క్రియేషన్ కోడ్ ఇది. ఓకే, ఈ కోడ్ ని మనం దేంట్లో పెడతామంటే యాక్చువల్ గా తీసుకొచ్చి, ఓకే, మనం దేంట్లో పెడతామంటే క్లాస్ లో పెడతాం. మనం దీన్ని తీసుకొచ్చి క్లాస్ లో పెడతాం. సో ఇప్పుడు క్లాస్ అనేది ఒక అబ్స్ట్రాక్షన్ అనమాట. అంటే ఆ యూజర్ వెనక కోడ్ ని క్లాస్ వచ్చి మాస్క్ చేస్తాం, మీకు తెలియదు. మీరు ఇన్క్లూడ్ క్లాస్ అన్నప్పుడు యూజర్ క్రియేట్ అవుతుంది, కానీ ఆ కోడ్ అంతా మీకు కనిపించట్లేదుగా యూజర్ అని. అంటే నా ఉద్దేశం వచ్చి యూజర్ అంతా మీకు కనిపించలేదుగా. ఇది ఎన్ష్యూర్ అంటే ఏంది, ఏం కనిపించలేదు. సింపుల్ గా మీరు యాక్సెస్ చేస్తారు, యూజర్ క్రియేట్ అయిపోతుంది, అంతవరకే అనమాట. ఓకే, క్లాసు అలాగే డిఫైన్ కూడా ఒక క్లాస్. నేనేమంటానంటే ఒక పని చేస్తాను ఇచ్చి, నేనేమంటాను ఇక్కడికి వచ్చి క్లాస్ ఆర్ డిఫైన్ అంటాను. ఓకే, రైట్. దీనిపైన ఏముంటుంది,
దీనిపైన వచ్చి మీకు ఏముంటుందంటే యాక్చువల్గా మీకు మాడ్యూల్ ఉంటుంది, అదొక అబ్స్ట్రాక్షన్ అనమాట. మాడ్యూల్ ఉంటుంది, పీడీకే న్యూ మాడ్యూల్ ఉంటుంది. ఓకే, దానిపైన మీరు ఏం చేసి కాబట్టి ఇప్పుడు మాడ్యూల్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇన్క్లూడ్ యూజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి ఇక్కడికి వచ్చి నోట్ డెఫినేషన్ లో ఇన్క్లూడ్ యూజర్స్ అన్నారు అనుకోండి, దట్స్ ఎ మాడ్యూల్. ఓకే, దాని లోపల 2 కాలన్లు ఇచ్చి న్యూ యూజర్స్ అన్నారు అనుకోండి, దట్ కెన్ బి ఎదర్ ఏ క్లాస్ ఆర్ ఏ డిఫైన్ టైప్. డిఫైన్ టైప్స్ అంటే ఇంక్లూడ్ ఇవ్వం, బట్ చెప్తున్నాను. ఓకే, యూజర్స్ ఇచ్చారు అనుకోండి, ఆ విధంగా యాక్సెస్ చేస్తున్నారు అనమాట. మాడ్యూల్స్ వచ్చి మీకు మాడ్యూల్స్ మీకు సెట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉండొచ్చు అనమాట. నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సెట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉండొచ్చు అనమాట. ఓకే, మీరేం చేస్తారు, నెక్స్ట్ లెవెల్ ఏంటి? సో బేసిక్ గా ఈ సెట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి చూసారా, ఈ సెట్ ఆఫ్ మాడ్యూల్స్ ని మీరేం చేయొచ్చు అంటే కంబైన్ చేసి ఇలా కంబైన్ చేసి దీన్ని ఏం చేయొచ్చు తెలుసా, ప్రొఫైల్ అనొచ్చు. ఇదొక అబ్స్ట్రాక్షన్ అనమాట, ఇదొక ప్రొఫైల్. అంతకు మించి ఏం చేయొచ్చు, హోల్డ్ ఆన్, నేను ఏం చేస్తాను, కొంచెం మూవ్ చేస్తాను పక్కకి. దాని మీద ఏం చేయొచ్చు మీకు కావాలనుకుంటే, దాని మీద ఈ మొత్తం అంటే మొత్తం 4 మాడ్యూళ్ళు, తర్వాత 2 ప్రొఫైల్స్, ఇవన్నీ కలిపి మీరేం చేయొచ్చు, దీన్ని బేసిక్ గా రోల్ అనొచ్చు. సో కాబట్టి నేను సింపుల్ గా ఇన్క్లూడ్ రోల్ అన్నాను అనుకోండి, ఆబ్వియస్ గా దీని కింద ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అంటే రోల్ పేరు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ అన్నాను అనుకోండి, అది యాక్సెస్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ కావాలి. ఓకే, ఇది మనకి జరుగుతుంది అనమాట. సో ఇది ప్రొఫైల్. సో దానికి నేను ఏం చేస్తాను, అర్థమైందండి? అబ్స్ట్రాక్షన్ అంటే అర్థమైందా నేను ఏం చెప్తున్నాను? ప్రోగ్రామింగ్ లో ఆ అబ్స్ట్రాక్షన్ అనే పదాన్ని నేను అర్థం చేసుకోవడానికి నా బుర్ర గీక్కుని నాకు అర్థం కాక ఏంటి 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 అని చెప్పి, సో తర్వాత చేయంగా అర్థమైంది అనమాట. సో మీరంత కష్టపడకూడదని చెప్తున్నాను. రేపు పొద్దున ఎక్కడన్నా మీరు పైథాన్ చదువుతున్నప్పుడు ఎక్కడ చదువుతున్నప్పుడు ఎవరైనా అబ్స్ట్రాక్షన్ అన్నారు అనుకోండి, అదేం లేదు, వెనకుండా దాన్ని దాచిపెట్టి ముందు ఎగ్జిక్యూట్ చేయడమే బేసిక్ గా అబ్స్ట్రాక్షన్. అంటే యూజర్కి తెలియదు అనమాట బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, అది సింపుల్ గా అబ్స్ట్రాక్షన్ అంటారు. రైట్, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చి క్రేగ్ డన్ ఒకటి ఉండాలండి, క్రేగ్ డన్ అని. తను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. క్రేగ్ డన్ వచ్చి కొంచెం ఓల్డ్ అనమాట. రోల్స్ అండ్ ప్రొఫైల్స్ అంటే దానికంటే ముందు ఏంటంటే ఫండమెంటల్స్ చదవాలి ఎప్పుడు మనం, అది చూద్దాం. డాక్యుమెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. నన్ను స్టూడెంట్స్ అడుగుతా, సార్ డాక్యుమెంటేషన్ ఏమన్నా ఉంది, నేను ఎప్పుడు ఓన్ డాక్యుమెంటేషన్ పెట్టుకోలేదండి. ఈవెన్ పర్సనల్ గా కూడా నాకేం ఓన్ డాక్యుమెంటేషన్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా వెండర్ ఇచ్చి ఉంటాడు, అది కాక గూగుల్లో ఉంటుంది. బట్ స్టిల్ నేను ఎందుకు మేనేజ్ చేయడం, ఎందుకు ఇన్ని కాపీలు పెట్టుకోవడం, ఏదైనా కాదు ఇంపార్టెంట్ లింక్స్ ఉంటాయి చూసారా, అది పెట్టుకొని ఉంటాను అనమాట టక్కన రెఫరెన్స్ కోసం. సరే కిందకి వద్దాం. సో ఎగ్జాంపుల్ ఏంది, సో జెంకిన్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. జెంకిన్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అప్లికేషన్. నెక్స్ట్ మనం ఎల్లుండి నుంచి మధ్య మాట్లాడబోయేది జెంకిన్ మాస్టర్ సర్వర్ ప్రొవైడ్ వెబ్ ఫ్రంట్ అండ్ రన్ సిఏటాస్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, సెటప్ యువర్ ప్రీ రిక్వైజైట్స్, క్రియేట్ 2 మాడ్యూల్స్, ఒకటి వచ్చి రోలు, ఒకటి వచ్చి ప్రొఫైల్. అంటే మనం 2 మాడ్యూల్స్ క్రియేట్ చేయాలి, ఒకటి ప్రొఫైల్, ఒకటి రోల్ అనమాట. ఓకే, సో కిందకు వస్తే సరే ముందు ప్రొఫైల్ ఇది చదవాలండి. లెట్స్ సి, ఎగ్జాంపుల్కి వెళ్ళే ముందు అసలు ఫస్ట్ ప్రొఫైల్ అంటే ఏంటి, ఆ తర్వాత రోల్ అంటే ఏంటి మీకు తెలియాలి, దేని లోపల ఏం వెళ్తుందో మీకు ఐడియా ఉండాలి. ఓకే, రైట్. సో రోల్స్ అండ్ ప్రొఫైల్స్ ఆర్ 2 extra layers of interaction between
node classifier and your component mod. This separates your code into 3 levels. First level ఏంది obvious గా కాంపోనెంట్ మాడ్యూల్స్. మాడ్యూల్ అంటే ఏంటండి మీకు కోడ్ అనమాట, క్లాసెస్ ఆర్ డిఫైన్ టైప్స్. నార్మల్ మాడ్యూల్స్ దట్ మేనేజ్ వన్ పర్టికులర్ టెక్నాలజీ బేసికలీ. అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాడ్యూల్ వచ్చి అపాచీ ఇన్స్టాల్ చేయాలా, ఇంకో మాడ్యూల్ వచ్చి ఇంజినిక్స్ ఇన్స్టాల్ చేయాలా, ఇంకో మాడ్యూల్ వచ్చి ఎన్టీపీ ఇన్స్టాల్ చేయాలా, ఇంకో మాడ్యూల్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మీకు MySQL ఇన్స్టాల్ చేయాలా, అలాంటి డిఫరెంట్ మాడ్యూల్స్ అనమాట. మాడ్యూల్స్ లోపల ఏముంటాయి, ఏదర్ క్లాసెస్ ఆర్ డిఫైన్ టైప్స్ ఉంటాయి. తర్వాత ప్రొఫైల్ అనమాట, వ్రాపర్ క్లాసెస్. వ్రాపింగ్ అంటే ఏందండి బేసిక్ గా, సో మామిడికాయలు వ్రాప్ చేసి ఇవ్వడం అంటే ఏంది, గిఫ్ట్ వ్రాపింగ్ అంటే ఏంటి, చాలాసార్లు ఉంటాం కొంచెం ఈ గిఫ్ట్ వ్రాపర్ ఇవ్వండి అంటే ఏంది, మన గిఫ్ట్ ని దానిపైన దాన్ని ఏమంటారండి, దాన్ని ఒక పేపర్ వేసిస్తారు, డెకరేషన్ పేపర్ వేసిస్తారు కదా, సో దాన్ని వ్రాప్ చేసి ఇవ్వడం కదా. ఇది కూడా అంతే అనమాట. వ్రాపర్ క్లాసెస్ దట్ యూస్ మల్టిపుల్ మాడ్యూల్స్ టు కాన్ఫిగర్ లేయర్ టెక్నాలజీ స్టాక్స్. అంటే ఏంటంటే మీకు పిక్చర్ లో చూపించినట్లు ఇక్కడ, సో ప్రొఫైల్ అనేది లోపల మల్టిపుల్ మాడ్యూల్స్ అనమాట, దాని మీద వ్రాపర్, ఈ బ్లూ లైన్ చూసారు అది వ్రాపర్ అనమాట. రోల్స్ ఏంది, వ్రాపర్ క్లాసెస్ దట్ యూజెస్ మల్టిపుల్ ప్రొఫైల్స్. అంటే ఏంటంటే రోల్ చూసారా, రోల్ వచ్చి రెడ్ కలర్ లైన్ వచ్చి వ్రాపర్ అనమాట, దానిలో మల్టిపుల్ ప్రొఫైల్స్ ఉంటాయి, అన్ని కలుపుతారు అనమాట. సో ఇదేంటంటే ఒక ఎగ్జాంపుల్ అండి. జెంకిన్స్ మాస్టర్ ఏంటి, రోల్ అప్లై చేశారు, మీరు కేర్ఫుల్ గా చూడండి, రోల్ అప్లై చేశారు, మాడ్యూల్ రోల్ అనమాట, దాని లోపల రోల్ జెంకిన్స్ మాస్టర్ ఉంటుంది, దాని లోపల మల్టిపుల్ ప్రొఫైల్స్ ఉన్నాయనుకోండి, దానివల్ల ఒక ప్రొఫైల్ ఉంది యాక్చువల్ గా. ఓకే, సో ఎన్ని ప్రొఫైల్, ఒక రోలు ఒకే ఒక ప్రొఫైల్ పెట్టారు, ప్రొఫైల్ లోపల మల్టిపుల్ మాడ్యూల్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 మాడ్యూల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట యాక్చువల్ గా. సో ఇట్స్ నాట్ ఈజీ అండి, బట్ మనం ప్రాక్టికల్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, మనం ఒక పని చేద్దాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి సో నేనేం చేస్తానంటే, మనకి ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, యూజర్స్ అని ఉంది కదా, నేనేం చేస్తాను, పీడీకే న్యూ మాడ్యూల్. ఓకే, టెస్ట్ యూజర్స్ -- స్కిప్ ఇంటర్వ్యూ అంటాను. ఓకే రైట్, ఇంకోటి క్రియేట్ చేస్తాను, ప్రాడ్ యూజర్స్ స్కిప్ చేస్తాను అనమాట. దీంతో పాటు మనం ఏం చేయాలంటే యాక్చువల్ గా దీన్ని ఏమంటారు, దీని లోపల రోలు యాజ్ వెల్ యాజ్ ఇది క్రియేట్ చేయాలి, రోల్ యాజ్ వెల్ యాజ్ ప్రొఫైల్ అని 2 క్రియేట్ చేయాల్సింది మాడ్యూల్స్. యాక్చువల్ మీకు ఇక్కడ చెప్పుంటారు చూడండి, పైకి వెళ్ళారు అనుకోండి, క్రియేట్ 2 మాడ్యూల్స్, 1 ఈజ్ నేమ్డ్ రోల్ ప్రొఫైల్. అయితే పీడీకే నుంచి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఒక ఎర్రర్ రావాలండి, పోన్లేండి వస్తుందండి, యా గుడ్. అలాగే ప్రొఫైల్, ఓకే, రోలు ప్రొఫైలు, అదిగాక టెస్ట్ యూజర్స్ ప్రాడ్ యూజర్స్ అని 2 క్రియేట్ చేశాను నేను యాక్చువల్ గా. ఓకే, నా టెస్ట్ యూజర్స్ లో కొన్ని యూజర్స్ పెడదాం, ప్రాడ్ యూజర్స్ లో కొన్ని. మీరు ఏం చేస్తారంటే ఒక ప్యాకేజెస్ ట్రై చేయండి, ఎందుకంటే టైం ఉండదు కాబట్టి చెప్పలేదు, మరి మీరు ప్యాకేజెస్ ఏమైనా పెట్టడం, ఇన్స్టాల్ చేయడం అదండి. సో నేను మీకు కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు నేను ఏం చెప్పానంటే, మీకు 50% నా ఎఫర్ట్ అని చెప్పాను, 50% మీ ఎఫర్ట్ అని చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పినంత మీ ప్రాక్టీస్ చేశారనుకోండి, మళ్ళీ అగైన్ అది మీ 50% కానే కాదండి, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది ప్రాక్టీస్ చేస్తే అది నా 50% ఎఫర్ట్. మరి మీ 50% ఎఫర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, సార్ వచ్చి ప్రాడ్ యూజర్స్ చెప్పాడు, టెస్ట్ యూజర్స్ చెప్పాడు, ఓకే ఇలా చేయాలి. నేను MySQL ట్రై చేయకూడదు, ఎందుకు నేను Nginx ట్రై చేయకూడదు, ఎందుకు నేను అపాచీ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయకూడదు, ఎందుకు నేను గ్రూప్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయకూడదు, అది మీ 50%. ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ అది మీ 50%. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ టెస్ట్ యూజర్స్ లో కొన్ని యూజర్స్ క్రియేట్ చేద్దాం, ప్రాడ్ యూజర్స్ లో కొన్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సింపుల్ గా పెడతానండి, పెద్ద కాంప్లికేటెడ్ గా పెట్టను. సో నేనేమంటానంటే ప్రాడ్ యూజర్స్కి వెళ్తాను, ఒకే ఒక క్లాస్ పెడతాను మీకు చూపించడానికి, సిడి ప్రాడ్ మాడ్యూల్స్ కదా, ప్రాడ్ యూజర్స్కి వెళ్తాను, వెళ్ళి దీని లోపల ఏమంటాను, పీడీకే న్యూ క్లాస్ అని ఇచ్చి, కామాన్ క్లాస్ పి యూజర్స్, మాడ్యూల్ పేరు వచ్చి ప్రాడ్ యూజర్స్, క్లాస్ పేరు వచ్చి పి యూజర్స్, మాడ్యూల్ పేరు వచ్చి మీకు ప్రాడ్ యూజర్స్. సిడి మేనిఫెస్ట్లోకి వెళ్తాను, లోపలికి వస్తే మీకు సింపుల్గా ఒకటి ఉంది, నానో
పి యూజర్స్ అనేవండి, కిందకి రండి. ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, నాకు కావాల్సింది సింపుల్గా క్లాస్ ఒకటి కావాలి. ఓకే, సో మీరు ప్రాడ్ యూజర్ ఇచ్చేయండి. సో పర్లేదు, ఎట్లుంటే ఇబ్బంది ఏం లేదండి. ప్రజెంట్ ప్రాడ్ ఇండియా 1 2 3 5. ఓకే ఫైన్. నేను ఇంక్లూడ్ చేయాల్సింది ఇవన్నమాట, ప్రొఫైల్ ఇంక్లూడ్ చేయాల్సింది ఇవి. ఓకే డన్. సో నేను బయటకు వచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చి డెవ్ యూజర్స్కి వెళ్దాం. సిడి టెస్ట్ యూజర్స్ అంటాను. టీ యూజర్స్, మాడ్యూల్ పేరు టెస్ట్ యూజర్స్. టెస్ట్ యూజర్ ఓకే. ఎప్పుడు కూడా యాక్చువల్గా మనది పని చేస్తుందని చెక్ చేసుకోవాలండి. అంటే నా ఉద్దేశం అంటే మనది నిజంగా అంటే 2 క్లాసులు పని చేస్తాం, ముందు టెస్ట్ చేసుకుని ఆ తర్వాత ప్రొఫైల్ క్రియేట్ చేద్దాం. సో నా ఉద్దేశం ఏంటంటే నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే అండి, మీకు ఈజీగా ఉండడం కోసం డిఫైన్ టైప్స్ ఉంది, ఇది డిఫైన్ టైప్స్ ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తాను, మీరు యూజ్ చేసుకోవడం కోసం మీకు ఈజీగా ఉండడానికి. డిఫైన్ టైప్స్లో మీకు ఈజీగా ఉంటుంది ఎలా చేసుకోవచ్చు అని చెప్పి. ఓకే ఆల్రెడీ ఉంటుంది, ఆల్రెడీ ఇచ్చి ఉంటాను, బట్ అగైన్ సో డిఫైన్ టైప్స్ అని ఉంటుంది, దాని కింద ఏ విధంగా ఇచ్చుకోవాలని చెప్పి, అలాగే టెస్ట్ యూజ్ ఎలా ఇచ్చుకోవాలని చెప్పాను. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇక్కడికి వచ్చి నేను తీసేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇస్తాను, ఫస్ట్ ఇక్కడ ప్రాడ్ యూజర్స్ ఇస్తాను. సరే టెస్ట్ చేద్దాం. ఒక డౌట్, చెప్పండి. ఇది మీరు నింజినిక్స్ తర్వాత MySQL వీటి మీద ట్రై చేయమన్నారు కదా, సో వీటికి శాంపిల్ కోడ్ గిట్ హబ్ లో ఉంటాయా? అంటే డెఫినెట్లీ ఉంటాయండి. ఓకే. ఈ రియల్ వరల్డ్ లో ఈ డిఫైన్ టైప్స్ వర్సెస్ క్లాసెస్ వాటి ఎగ్జాంపుల్ సినారియో బేస్డ్ మీద ఏమన్నా ఉంటాయా, దొరుకుతాయా? అంటే ఈ టైప్ రియల్ అంటే నేను చెప్పింది ఎందుకు మీరు రియల్ టైం అనుకోవట్లేదు? డెఫినెట్లీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సినారియో బేస్డ్ ఎక్కువ సినారియో బేస్డ్ ఎలా ఎక్కడ యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారు ఇవి? మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, అదే మీ టాలెంట్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడే చెప్పాను. యాక్చువల్ మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటే బేసిక్ గా డిఫరెంట్ యూజర్స్ కావాలి కదా. అన్ని ప్రాజెక్ట్కి ఒకే యూజర్ ఉంటాడా? కాదు కదా, మారిపోతూ ఉంటారు యాక్చువల్ గా. వేరే ఇప్పుడు మీరు ఇంప్లిమెంటేషన్ టీమ్ లో ఉన్నారనుకోండి, ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్కరు మేనేజ్ చేస్తుంటారు. అటువంటిప్పుడు యూజర్స్ మారిపోతారు కదా. ఇది వచ్చి జావా ప్రాజెక్ట్, అది వచ్చి .NET ప్రాజెక్ట్, వేరే వాళ్ళు ఉన్నారు అనుకోండి. అటువంటిప్పుడు యూజర్స్ మారిపోయినప్పుడు మీరు వేరే యూజర్స్ క్రియేట్ చేయాలి కదా దాంట్లో.
లేదా ప్యాకేజెస్ ఉన్నాయి, వేరే వేరే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి కదా. సో అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారు, డిఫైన్ టైప్స్ వాడుకుంటారు. డిఫైన్ టైప్స్ అంటే చూడండి, ఒక మీరు చెప్పినట్టు ఒక సినారియో చెప్తా చూడండి. ఇక్కడ యూజర్ మాడ్యూల్ ఉంది కదా, దాని బదులు ప్యాకేజ్ అనుకోండి. ఓకే, యూజర్ బదులు ప్యాకేజ్ ఉంది అనుకోండి. ఎన్ష్యూర్ ఇక్కడ రన్నింగ్ అని ఉంటుంది యాక్చువల్గా. ఓకే, తర్వాత సర్వీస్ స్టార్ట్ ఇవన్నీ ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాను, నాకు కావాల్సినప్పుడు ఇది పుల్ చేసుకుంటాను. పుల్ చేసుకొని అంటే తీసుకుంటాను. అయితే ఇక్కడ ఏమంటాను, ఇక్కడ సింపుల్ గా ఇక్కడ మై యూజర్స్ కాకుండా ఇక్కడ వచ్చి నేను ఏమి ఇస్తాను, ఏదైనా నా సెట్ ఆఫ్ ఆ ప్యాకేజెస్ అన్నా ఇస్తాను, లేకపోతే ఇక్కడికి వచ్చి ఆ ప్యాకేజ్ నేమ్ అన్నా ఇస్తాను. ఆటోమేటిక్ గా నేను హార్డ్ కోడ్ చేయట్లేదు కదా, ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది కదా. నాకు కోడ్ ఒక్కటే ఉంటుంది, మాడ్యూల్ అక్కడే ఉంటుంది, కానీ 10 ప్రాజెక్టులు సేమ్ వాడుకోవచ్చు, పేరు మాత్రం వేరే వేరే ప్యాకేజ్ ఇస్తాను, ఇన్స్టాల్ అయిపోతుంది. అర్థమైందా? సరే, ఇక్కడికి వద్దాం. ఇక్కడ మనకి ఒక దాంట్లో క్రియేట్ అయింది, ఒక దాంట్లో క్రియేట్ కాలేదండి. పపెట్ ఏజెంట్ -t లో కాలేదు, దీంట్లో అయిందనమాట. సో ఎందుకు పపెట్ క్లయింట్ 1లో ఎందుకు కాలేదు, యూజర్ ఏంటి యాక్చువల్గా, cd test users cd cd prod users cat cd manifest cat p users కి వెళ్తే ప్రెసెంట్ ఉంది, కరెక్ట్ ఉంది. మేబీ ఆ 501 ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుందండి, కింద ఐడి ఉంది చూసారా. నేనేం చేస్తానంటే ఎర్రర్ ఇవ్వచ్చు యాక్చువల్గా, లేదా ప్రాడ్యూసర్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుందండి, దాని మీద పేరు మారుద్దాం ఆగండి. లేదంటే నానో డిలీట్ అయిపోయిండాలి ఇప్పుడు. ఓకే రైట్, అంటే అంటే రెండు కూడా నీట్ గా పనిచేస్తున్నాయి అని అర్థం అనమాట. సో నేనేం చేస్తాను, రీప్లేస్ absent with, ఓకే రైట్ ఫైన్. సో మనకేంది, నాకు రెండు మాడ్యూల్స్ నీట్ గా పనిచేస్తున్నాయి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను ఒక ప్రొఫైల్లో పెట్టుకోవాలా. సో ఈ పిక్చర్ చూడండి, పిక్చర్లో ఏం చెప్పాను, మాడ్యూల్స్ వచ్చి ప్రొఫైల్కి వెళ్ళాలన్నమాట. సో ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేయాలా. ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేస్తాం, కింద ఐ థింక్ పెట్టానో లేదో తెలియదు నాకు, మాడ్యూల్స్ అండ్ ప్రొఫైల్స్. సరే, సో కిందకు వచ్చి చూడండి, ఇది ఒక మాడ్యూల్ అనమాట, ప్రొఫైల్. సో ఈ ప్రొఫైల్ ఇచ్చాడు యాక్చువల్ మేనిఫెస్టో. సో దీని కింద వచ్చి మనం ఏం చేయాలా, క్లాస్ ప్రొఫైల్ అని చెప్పి నేనేం చేసి ఇక్కడ ఇంక్లూడ్ అని ఇచ్చుకోవాలండి. సరే ఇది చూద్దాం. ఇవి వచ్చి ఫస్ట్ ఏంటంటే ఇంక్లూడ్ నెట్వర్కింగ్, ఇవన్నీ ఏంటంటే క్లాసెస్. ఇతను ఏమంటాడంటే సో ఇక్కడ వచ్చి క్లాస్ ప్రొఫైల్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు అంటే దాని లోపల ప్రొఫైల్ క్రియేట్ చేసి దాని లోపల ఈ క్లాసులు పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇంక్లూడ్ అన్న ఇవ్వచ్చు, లేదా క్లాస్ గా కూడా డిఫైన్. ఇది నేను మీకు చెప్పలేదండి, ట్రై చేయండి, మీరు ఇంక్లూడ్ యూస్ చేస్తే సరిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే యాక్చువల్గా ప్రొఫైల్ లోపల ఒక క్లాస్ క్రియేట్ చేయాలి, ప్రొఫైల్ మాడ్యూల్ లోపల. ఎలాగా, cd మాడ్యూల్స్ ప్రొఫైల్కి వెళ్ళాను అనుకోండి. ప్రొఫైల్ అంటే ఏంటండి? ఇప్పుడే కదండి ప్రొఫైల్ అంటే అని చెప్పింది, ఇదే కదా, మాడ్యూల్స్ కలిపి పెట్టేది ప్రొఫైల్. మేనిఫెస్ట్ ఎల్ఎస్ మేనిఫెస్ట్ అంటే ఏం లేదు. దీని లోపల ఏం చేస్తాను, pdk న్యూ క్లాస్ మై ప్రొఫైల్ అన్నాను అనుకోండి. ఓకే, ప్రొఫైల్ లోపల మై ప్రొఫైల్ అన్నాను అనుకోండి. మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. మీకు వెనక్కి చెక్ చేసుకోవచ్చు యాక్చువల్గా. క్లాసు మై ప్రొఫైల్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఇన్క్లూడ్ ఇది అంటే రెండు మాడ్యూల్స్ తీసుకొచ్చి ఒక ప్రొఫైల్ కింద పెడుతున్నాను. ఓకేనా, ఇది నేను చేస్తుంది. లేదంటే ఒక పని చేద్దాం,
లేదా ఎట్లే పెట్టచ్చు. అంటే మీకు మల్టిపుల్ ప్రొఫైల్స్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే అంటే 4 మీరు ఏం చేస్తారు టెస్ట్ చేసేటప్పుడు ఇలా 4 మాడ్యూల్స్ క్రియేట్ చేయండి. ఫస్ట్ దాంట్లో వచ్చి యూజర్ మీకు ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి యూజర్ 1 అనుకోండి, ఇది ఫస్ట్ క్లాస్ లో. సెకండ్ ఇక్కడ ఇంకో మాడ్యూల్ ఇంకో క్లాస్ లో యూజర్ 2, ఇక్కడ వచ్చి యూజర్ 3, ఇక్కడ వచ్చి అంటే ఒక్కొక్క మాడ్యూల్ ఫస్ట్ మాడ్యూల్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు యూజర్ 1, రెండోది వస్తే రెండో ఇట్లా క్రియేట్ అవుతాయి. ఫస్ట్ 2 గడిపో ప్రొఫైల్ క్రియేట్ చేయండి, 3 and 4 గట్టి ఇంకో క్రియేట్ చేయండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీకు ఇప్పుడు ప్రొఫైల్ చూడండి, పైన మాడ్యూల్స్ ప్రొఫైల్ అని ఉంది కదా, యాక్చువల్ గా దాని లోపల నేను మేనిఫెస్ట్ లోపల ఇట్లా క్రియేట్ చేశాను కదా, మీరు ఇంకోటి కూడా క్రియేట్ చేయాలన్నమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇలా క్రియేట్ చేసి మీరు వచ్చి మై ప్రొఫైల్ 2 అని చెప్పి ప్రాడ్ యూజర్స్ 2 and 2 ఇట్లా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. యాక్చువల్గా అంటే ఏంటంటే ఈ రెండు మాడ్యూల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ట్రై చేయండి అలాగా. ఆఫ్ కోర్స్ నాకేంటంటే ఒకే ప్రొఫైల్ ఉంది, సో కాబట్టి నేనేం చేస్తానంటే ఇలా ఇస్తాను. రైట్, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలా, ఒక రోల్ లోపల పెట్టాలా. ఓకేనా, సో కంట్రోల్ అంటే మీరు వెరిఫై చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి మీరు చూసినట్లయితే ఎస్ ఇన్క్లూడ్ కరెక్ట్గానే ఉంది. సో ఇది అయిపోయింది. సో దీంతో ప్రొఫైల్ అయిపోయింది. బ్యాక్ రండి, సిడి రోల్స్కి వెళ్తాను. రోల్స్ మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లాస్ రోల్ అని క్రియేట్ చేసి ఇక్కడ వచ్చి ఇన్క్లూడ్ ప్రొఫైల్ అని ఇలా ఇవ్వచ్చు అనమాట. సో నా ఉద్దేశం ఏంటంటే దాన్ని ఏమంటారు, ఎల్ఎస్ మేనిఫెస్ట్ వెళ్ళాం అనుకోండి, ఏం రాదు. సో పీడీకే న్యూ క్లాస్ సో దీనిలో ఒకటి క్రియేట్ చేశాను యాక్చువల్. ఇక్కడ నేను మీరు చూసినట్లయితే యూజర్ రోల్ అని చెప్పి, సో నేనేం చేస్తాను, నేను యూజర్ రోల్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. దీని లోపల ఏం చేస్తాం, ప్రొఫైల్ ఇంక్లూడ్ చేయాలి యాక్చువల్గా. ఇక్కడ సింపుల్గా వచ్చి మీరు చూడండి, వీడియో ఏమంటున్నాడు, ఇంక్లూడ్ ప్రొఫైల్ బేస్. అలాగే ఇంక్లూడ్ మన ప్రొఫైల్ పేరు ఏంటి, ప్రొఫైల్ మేనిఫెస్ట్ న్యూ క్లాస్ మై ప్రొఫైల్ యా, ఇంక్లూడ్ ప్రొఫైల్ ఇస్ టు మై ప్రొఫైల్ అంటాను. ఓకే, ఇప్పుడు దీనంతా తీసుకెళ్ళి ఏం చేయాలంటే నేను ఇప్పుడు మంది ఏంది యాక్చువల్గా, మీరు రోల్ ఏంది యాక్చువల్గా మీరు చూస్తే రోల్ లోపల మీకు యూజర్ రోల్ అనేది ఉందన్నమాట. దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి, సో క్యాట్ యూజర్ రోల్ అన్నాను అనుకోండి, ఇది కాపీ చేసి పెడతాను. ఇప్పుడు నేను మెయిన్ మేనిఫెస్ట్కి వెళ్ళి నేను init.ppకి వెళ్ళి ఇక్కడ ఉంది చూసారా, ఇలా మనం క్లాసులు ఇవ్వకుండా సింపుల్గా ఇంక్లూడ్ రోల్ అని చెప్పి ఈ రోల్స్ ఇచ్చాను అనుకోండి, ఇలా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రన్ చేస్తే మీకు ఏమవుద్దో చెక్ చేద్దాం. ఫస్ట్ ఏజెంట్ 1 పపెట్ క్లయింట్ 1 ఏమవుద్దో చెక్ చేద్దాం. చూసారా ఎక్కడి నుంచి వచ్చింది, ప్రాడ్ యూజర్స్. సో పి యూజర్స్ క్రియేట్ అయింది. ఓకే, అలాగే ఏజెంట్ 2 కూడా క్రియేట్ చేశాను అనుకోండి, ఇక్కడ కూడా క్రియేట్ అయిపోతుంది. డన్, ఆల్రెడీ టెస్ట్ యూజర్ ఉన్నట్టుందండి, అందుకని ఇది క్రియేట్ అయిపోయింది యాక్చువల్గా. సో కాబట్టి మీరు చూడండి, అంటే మళ్ళీ రిపీట్ చేస్తాను. నేను ఫస్ట్ ఏం చేశాను, మనం ఇక్కడికి వచ్చి ఫస్ట్ నేను 2 మాడ్యూల్స్ క్రియేట్ చేశాను. ఏంటది, ప్రాడ్ యూజర్స్, టెస్ట్ యూజర్స్. ఒక దాంట్లో ప్రాడ్ యూజర్ పెట్టాను, ఇంకో దాంట్లో టెస్ట్ యూజర్ పెట్టాను. 2 తీసుకొచ్చి ఒక ప్రొఫైల్లో పెట్టాను. ఏంటి ఆ ప్రొఫైలు, ఆ ప్రొఫైల్ వచ్చి మీకు cd డాట్ బ్యాక్కి వెళ్తే
ఆ ప్రొఫైల్ ఏంటి, ఈ ప్రొఫైల్ అనే రోల్ సారీ ఈ ప్రొఫైల్ అనేది అనమాట. సిడి ఆర్ క్యాట్ ప్రొఫైల్ మేనిఫెస్ట్ మై ప్రొఫైల్ డాట్ పీపీకి వెళ్ళాం అనుకోండి, క్యాట్ అక్కడ ఏం పెట్టాను, ఆ ప్రొఫైల్ లోపల నేను ఆ 2 మాడ్యూల్స్ని ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. ఓకే, తర్వాత ఏం చేశాను, ఆ ప్రొఫైల్ని తీసుకొచ్చి రోల్ అని చెప్పి, సో మళ్ళీ దాంట్లో మేనిఫెస్ట్ దాంట్లో ఇక్కడ వచ్చి రోల్ ఏం పెట్టాను, ఆ ప్రొఫైల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. సో ఫైనల్గా ఏం చేశాను నేను, ఫైనల్గా ఏం చేశాను, ఆ రోల్ని తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేశాను. అంటే ఏం చూడండి, కోడ్ ఎంత తక్కువైపోయింది చూడండి. మీకు 100 యూజర్లు క్రియేట్ చేయాలనుకున్నా నేను సింపుల్గా ఒక రోల్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ అలా 100 ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకున్నా ఒక రోల్ యాడ్ చేస్తే సరిపోతుంది, అన్ని ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతాయి. అదనమాట మీకు రోల్కి, ప్రొఫైల్కి, మాడ్యూల్కి, క్లాస్ ఆర్ డిఫైన్ టైప్స్కి వ్యత్యాసం. ఓకే, క్వశ్చన్స్ అండి. అర్థమైంది కదండి, వీడియో ఒకసారి 2-3 సార్లు చూడండి, అర్థమవుతుంది. ఓకే, క్వశ్చన్స్ 4 minutes ఉంది, క్వశ్చన్స్ అండి. బై ది వే, మీలో ఎవరైనా AWS క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే మండే నుంచి స్టార్ట్ అవుతుందండి. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ ఉన్నారు దీంట్లో, ఉన్న వాళ్ళు. లేని వాళ్ళ కోసం చెప్తున్నాను, అది వచ్చి మీకు మండే నుంచి స్టార్ట్ అవుతుంది. అందరికీ ఇన్వైట్ పంపించాను, లేని వాళ్ళు నాకు చెప్పండి, నాకు వాట్సాప్ పింగ్ చేయండి, నేను పంపిస్తాను. ఏ టాపిక్స్ కవర్ చేస్తారు, అంత కరిక్యులం ఒకసారి చెప్తారా? పంపిస్తాను అంటే మీకు నాకు పింగ్ చేయండి వాట్సాప్లో. అంటే 23 మాడ్యూల్స్ ఉన్నాయండి, టైప్ చేయలేను కదా, కాబట్టి మీరు వాట్సాప్లో పంపించండి. జస్ట్ పింగ్ చేయండి ఈమెయిల్ అడ్రస్, నేను పంపిస్తాను, ఇబ్బంది ఏం లేదు. దాంట్లో ఉంటుంది అంత డీటెయిల్స్. మీరు అంతకుముందు డెవాప్స్ కి కరిక్యులం షేర్ చేశారు, అలాగే ఉందా మీ ఇది? సేమ్ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ అన్ని అంతే సేమ్. దాంట్లో మీకు నేను ఇచ్చినప్పుడు 3 లింక్స్ ఉంటాయి, అజ్యూర్కి, AWSకి అంతా 3 లింక్స్ ఉంటాయి. ఆ లింక్ ట్రై చేయండి, దాంట్లో ఉంటుంది, అదే ఉంటుంది అనమాట. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు దిస్, ఇది రియలీ రోల్, ప్రొఫైల్, డిఫైన్ టైప్స్, క్లాసెస్ నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. అంటే ఎప్పుడు ఎక్కువ ఏది యూజ్ చేయాలో ఏంటి అనేది. ఏది ఎక్కువ కాదండి, అన్ని కలిపి వాడతారు. సో సరే, సింపుల్ గా చెప్పాలంటే నేను క్లాసెస్, డిఫైన్ టైప్స్ మాత్రమే వాడడం స్టార్ట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు కోడ్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అంటే ఏంటి, మీ మెయిన్ మేనిఫెస్ట్ ఫైల్ ఉంటుంది కదా, నోట్ డెఫినేషన్స్ లో ఓన్లీ క్లాసులు డిఫైన్ చేస్తూ ఉంటే, అక్కడ డిఫైన్ చేస్తే మీ మేనిఫెస్ట్ ఫైల్ విపరీతంగా పెరిగిపోతుంది. అలా చేయకూడదని చెప్పాను కదా. సో మెయిన్ మేనిఫెస్ట్ ఫైల్ ఎందుకు, ఓన్లీ మీ నోట్ డెఫినేషన్స్ అంటే ఏ సర్వర్స్ ఉండాలా అని మాత్రమే అక్కడ పెట్టాలన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ క్లాసెస్, ఈ డిఫైన్ టైప్స్ ఏం చేస్తామంటే ఒక మాడ్యూల్లో పెట్టుకొని దాన్ని తీసుకెళ్లి నోట్ డెఫినేషన్ లో పెట్టుకుంటాం. అలా చేయొచ్చు అనమాట. సో ప్రొఫైల్స్, రోల్స్ మ్యాండేటరీ కాదు యూజ్ చేయడానికి. ఈ ప్రొఫైల్స్, రోల్స్ ఎప్పుడు మ్యాండేటరీ అవుతాయంటే మీకు చాలా హెవీగా చేయాలంటే, ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇది ఏం చెప్తారంటే చూడండి, నేను 3 సర్వర్స్ ఇన్స్టాల్ చేయాలా. మామూలుగా అయితే నేను ఇలా క్లాసెస్ అని ఇంక్లూడ్ చేయాలి. చూడండి, ఇతను ఏమంటున్నాడు, నేను WW1 నోడ్ మీద ఈ క్లాసెస్ అన్ని కావాలా, ఇక్కడ కూడా ఇవన్నీ కావాలి. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే మూడిట్లో కూడా ఇంక్లూడ్ నెట్వర్కింగ్ యూజర్స్ సేమ్గా ఉన్నాయి. ఫస్ట్ 2లో ఏంటంటే జేడీకే, అపాచీ వరకు సేమ్గా ఉన్నాయి, అవునా? అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాటిల్ని ప్రొఫైల్గా పెట్టేస్తారనమాట. ఏది, ఈ రెండింటిని ప్రొఫైల్గా పెట్టేసి ఒక రోల్లో పెట్టేస్తారు. అందుకని వాళ్ళ నెక్స్ట్ చూడండి, యాడింగ్ హైయర్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. కిందకు వచ్చారు అనుకోండి, ఫస్ట్ ఒక నోడ్ 1లో ఒకే ఒక రోల్ అప్లై చేస్తారు. ఏది, రోల్ అని చెప్పి www dev అప్లై చేస్తారు. రోల్ పేరు వచ్చి మీకు రోల్ లోపల www dev అప్లై చేశారు అనుకోండి, ఆ రోల్ లోపల ఏంటంటే మీకు మల్టిపుల్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఆ ప్రొఫైల్ లోపల ఏముంటుందంటే మల్టిపుల్ మీకు ఇంక్లూడ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. మీరు ఇలా ఇంక్లూడ్ అని ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్ గా క్లాస్ ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. 2 విధాలుగా చేయొచ్చండి, ఇంక్లూడ్ అని ఇవ్వచ్చు, ఇలా అన్న ఇవ్వచ్చు అనమాట. క్లాస్ ని ఇలా చేస్తున్నారు. కాబట్టి ప్రొఫైల్స్ అండ్ రోల్స్ ఎప్పుడు వస్తాయంటే మీకు చాలా ఎక్కువ డేటా కాన్ఫిగర్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు మాత్రం వాడతారు. లేదంటే డైరెక్ట్ గా మీరు మాడ్యూల్స్ డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకుని వాడుకోవచ్చు. ఓకే,
ఓకే. ఇక్కడ మీరు పైన ఎగ్జాంపుల్ క్లాస్‌లో మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయి కదండీ. కొంచెం పైకి స్క్రోల్ చేశారనుకోండి, ఇంక్లూడ్ నెట్వర్క్ కొంచెం పైన క్లాస్ ప్రొఫైల్ మరి వెళ్ళిపోయారు. ఇక్కడ కదా, ఇది కదా. ఈ ఇందాక మీరు మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయి కదా, ఇంక్లూడ్ కూడా యూజ్ చేయొచ్చు అన్నారు కదా, అక్కడ వచ్చేసి క్లాస్ అని చెప్పి స్టార్ట్ క్లాస్ ప్రొఫైల్ అండ్ బేస్ అని ఉంది కదండి. అక్కడ వచ్చి ఇంక్లూడింగ్ నెట్వర్క్ ఇంక్లూడింగ్ యూస్ అని ఇచ్చారు. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి క్లాస్ ప్రొఫైల్ టామ్ కైట్ అని వచ్చి 2 క్లాసులు ఇచ్చారు కదా మళ్ళీ. మల్టిపుల్ క్లాసెస్ మల్టిపుల్ క్లాసెస్ కాదు, మల్టిపుల్ సేమ్ క్లాసెస్. ఇది వేరే కదా, క్లాస్ ఉంది, కానీ జేడీకి టామ్ కైట్ కదా, వేరే వేరే క్లాసులు కదా. సేమ్ క్లాసెస్ ఎందుకు పనిచేస్తాయి చెప్పండి, వార్నింగ్ ఇస్తుంది కదా, ఎర్రర్ ఇస్తుంది కదా. మీరు ఇంక్లూడ్ ఇవ్వచ్చు, ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. ట్రై చేయండి, మీరు ఇబ్బంది ఏం లేదు, మీ ఇష్టం, ఏది ఈజీ అది. ఓకే, పోయి యాజ్ యూజువల్గా నా ల్యాబ్ని టెర్మినేట్ చేస్తాను. రేపు వచ్చి మనం పపెట్ హైరా అండ్ పపెట్ ఎంటర్ప్రైజ్ గురించి డిస్కస్ చేస్తామండి. సండే నుంచి జెంకిన్ స్టార్ట్ చేస్తాం. జస్ట్ అప్డేట్ ఇస్తున్నాను అనమాట. చలో, సీ యూ టుమారో సేమ్ టైం. ఎంజాయ్, బాయ్.